ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు లేదా ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకున్నప్పుడు ఎన్ని కూరలున్నా కానీ సాంబార్ రెసిపీ తప్పకుండా ఉండాల్సిందే. ఎప్పుడు చేసినా ఒకే రుచితో రావాలి అంటే ఈజీగా ప్రెషర్ కుక్కర్లో ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు కీర్తికాస్ కిచెన్. ముందుగా సాంబార్ రెసిపీ కోసం ప్రెషర్ కుక్కర్లో 1 కప్పు కందిపప్పు తీసుకోవాలి. ఈ పప్పుని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ తీసుకోవాలి. అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది కన్సిస్టెన్సీ. నెక్స్ట్ ఇందులోనే కొంచెం 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు ఎక్కువగా పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు ప్రెషర్ కుక్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు కూడా నానపెట్టుకోవాలి. చింతపండు రసం వేస్తాం కదా సాంబార్లో. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పూర్తిగా తీసేసి చూడండి పప్పు ఇక్కడ ఎంత సాఫ్ట్గా ఉడికిందో. ఇందులోనే 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ములక్కాయ వేయాలి. ఇంకా నెక్స్ట్ పొడుగ్గా కట్ చేసుకున్న టమాటాలు, మీడియం సైజ్ టమాటా 2, అదేవిధంగా పెద్ద సైజ్ ఉల్లిపాయ అయితే 1, మీడియం సైజు అయితే 2, ఇంకొక కప్పు నిండా క్యారెట్ ముక్కలు కొంచెం పెద్ద సైజుగా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 5 నుంచి 6 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి వేసేసుకోవాలి. గుప్పెడు కరివేపాకు, అదేవిధంగా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం. ఇలా కూరగాయలు అన్నీ వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత ఉంటుంది కదా, అది రివర్స్లో పెట్టేసి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండులో నుంచి కూడా చింతపండు రసం తీసేసుకోవాలి. 5 నుంచి 6 నిమిషాలు ఉడికేసరికి మనకు వెజిటేబుల్స్ అన్నీ కూడా 50% వరకు కుక్ అవుతాయి. ఇందులో మనం ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేసి ఇప్పుడు వెజిటేబుల్స్ పూర్తిగా ఉడికేంత వరకు ఇంకొక 5 నుంచి 6 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇది కాస్త తెరలుగాగుతున్నప్పుడు కొంచెం పొంగొస్తుంది కదా, ఈ స్టేజ్లో కొంచెం బెల్లం, అదేవిధంగా సాంబార్ మసాలా పౌడర్ వేసేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ వేయడం వల్ల సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. పెళ్లి భోజనాల్లో పెట్టే సాంబార్ టేస్ట్గా ఉంటుంది. ఇలా సాంబార్ తెరలు కాగగానే ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని సాంబార్లోకి పోపు ప్రిపేర్ చేసుకోవాలి. కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఆయిల్ కాస్త వేడవగానే 4 ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ పోపు పచ్చిశనగపప్పు, మినపప్పు వేసేసుకొని ఇవన్నీ కాస్త ఫ్రై అవ్వగానే 5-6 వెల్లుల్లి రెమ్మలు కాస్త కచ్చా పచ్చాగా దంచి వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త ఫ్రై అవ్వగానే ఇందులో 1 గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 చిటికెడు ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల మన సాంబార్ టేస్ట్ ఇంకో లెవెల్గా ఉంటుంది, చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇవన్నీ కాస్త ఫ్రై అవ్వగానే ఇందులో మనం ముందుగానే కుక్కర్లోనే ఉడికించుకున్న ఈ సాంబార్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ సాంబార్ ఇందులోకి వేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర కాడలతో సహా వేసేసుకొని ఒక్క పొంగు రాగానే ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తే మన ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయేది ప్రెషర్ కుక్కర్లో చేసుకునే ఈ సాంబార్ రెసిపీ రెడీ. మీరు సాంబార్ అంటారా, పప్పుల్స్ అంటారా, ఏదైనా పర్వాలేదు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.